యొక్క తెలివి. జింకక్క, అక్కడ చూడు, నేరేడి పండ్లు చెట్లు ఎన్నున్నాయో చూసావా? నువ్వు వస్తావా? మనం అక్కడ వెళ్లి నేరేడు పండ్లు తిందాం, దాంతో పాటు వాటి ఆకల్ని కూడా తిందామక్కా. ఆ పద, నేను ఇప్పుడు దాకా నేరేడి పండ్లు ఇంకా వాటి ఆకల్ని తినలేదు. అవి తినడానికి చాలా రుచిగా ఇంకా పుల్లగా ఉంటుందంట. అరే, మీకేమైనా పిచ్చా? తెలుసు కదా, అడవి బయట వెళ్ళకూడదు, చాలా ప్రమాదమని. రాజుకేమైనా మీరు అడవి వదిలి బయటికి వెళ్లారని తెలిసిందనుకో, అడవి యొక్క చెరసాలలో మిమ్మల్ని బంధించేస్తాడు. అరే, ఏం కాదు లీలోమడి, 2 నిమిషాల్లో వెళ్లి తినేసి వచ్చేస్తాము. చూడండి, నా మాట దయచేసి వినండి. నక్క వాళ్ళిద్దరినీ అక్కడికి వెళ్లకుండా ఆపుతుంది. అదేం పర్లేదు నక్క, ఇక్కడ పక్కనే కదా ఉంది ఆ మాను. మీరిద్దరూ నన్ను చంపుతారు, మీరిద్దరు కూడా చేస్తారు. నక్క తన స్నేహితులైన మేక ఇంకా జింకతో పాటు అడవి నుండి చాలా దూరంలో ఉన్న ఆ యొక్క చోటికి వెళ్తుంది. ఇక్కడ చూడు, నాకు చాలా భయమేస్తుంది, మనము అడవికి వెళ్ళిపోదాం పద. భయపడకు నక్క, ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది. వాళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడే పక్కనే నేరేడి పండ్లు చెట్ల యొక్క తోట వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడ చాలా నేరేడి పండు చెట్లు మాత్రం కాదు, ఇంకా అక్కడ చాలా మామిడి పండు చెట్లు కూడా ఉండేవి. అరే వా, ఎన్ని నేరేడి పండ్లు ఉన్నాయో! జింక ఇంకా నక్క వెంటనే నేరేడి పండ్లు ఇంకా వాటి యొక్క ఆకుల్ని తినడం ప్రారంభించాయి. అరే, త్వరగా తినండి, మనము త్వరగా వెళ్ళాలి. కాని జింక ఇంకా మేక వాటిని తినడంలో చాలా బిజీగా ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా అక్కడికి ఒక షేర్ వచ్చాడు. వాడు వాళ్ళ ముగ్గురిని ఆపుతాడు. అరే వా, మేక మరియు జింక కలిసి వచ్చాయి. ఈరోజు నిజంగా మజా వస్తుంది. ఊరి దేవుడా, షేరా, పరిగెత్తండ్రా! వాళ్ళు ముగ్గురు పరిగెత్తడం ప్రారంభించారు. వెనకాలే షేర్ కూడా పరిగెత్తుతూ ఉన్నాడు. అప్పుడు షేర్ మేకను పట్టుకుంటాడు. అయ్యో దేవుడా, వాడు మేకని పట్టేసుకున్నాడు. పద పద అక్క, లేదంటే మనల్ని కూడా పట్టుకుంటాడు. ఒకవైపు నక్క జింక వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క అడవికి వెళ్ళిపోయారు. ఇంకోవైపు షేర్ ఖాన్ మేకని తింటున్నాడు. ఓహ్, ఈరోజు మజా వచ్చేసింది. బహుశా అడవిలో చాలా జంతువులు ఉంటాయి కావచ్చు. పద, ఆ అడవిలోకి వెళ్ళి స్థిర నివాసం ఉంటాను. షేర్ నడుస్తూ నడుస్తూ ఒక పెద్ద అడవిలోకి వెళ్తాడు. అక్కడ చాలా జంతువులు ఉంటాయి. సింహం, పరిగెత్తండి! షేర్ని చూసిన వెంటనే అందరూ పరిగెత్తడం ప్రారంభిస్తారు. కానీ షేర్ ఒక జింకని పట్టుకుంటాడు మరియు దాన్ని పట్టుకుని అక్కడి నుంచి అడవి బయటికి వెళ్ళిపోతాడు. ఓరి దేవుడా, ఆ షేర్ అడవి లోపలకు కూడా వచ్చేసాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరూ షేర్ని చూసి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ అడవిలోకి షేర్ లేదా భయంకరమైన జంతువు ఏదీ రాలేదు. మరుసటి రోజు షేర్ మళ్ళీ అడవికొస్తాడు. మళ్ళీ ఇంకొక ప్రాణిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాయంత్రం సమయం, జంతువులందరూ ఒకే చోట కూర్చొని ఉంటారు. ఇదంతా జింక ఇంకా మేక వల్ల జరిగింది. నేను ఎంతో చెప్పాను అడవి బయట వెళ్ళకండి అని, కానీ వాళ్ళు నా మాట వినలేదే. అప్పుడే ఆ షేర్ మమ్మల్ని చూశాడు. అప్పుడు వాడు తెలుసుకున్నాడు ఈ అడవిలో మనం అందరం జీవిస్తున్నాము అని. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం. మనం వీలైనంత త్వరగా ఈ విషయాన్ని రాజావారికి మనం చెప్పేయాలి. రాజుగారు ఈ సమయంలో తపస్సులో ఉండి ఉంటారు. ఈ సమయంలో మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. అంటే అప్పటి వరకు మనం చేతులు కట్టుకుని ఉండాలా? ఆ వచ్చే సింహానికి రోజు జంతువులు బలి కావాల్సిందేనా? అందరూ ఒకరితో ఒకరు చర్చ చేస్తూ ఉంటారు. ఆ యొక్క అడవిలో చాలా జంతువులు జీవనం సాగిస్తూ ఉంటాయి. అదే అడవిలో ఒక రాజు చీతా ఉన్నాడు. ఆయన అడవి యొక్క జంతువులకి ఎప్పుడు ఏం సమస్య వచ్చినా వాళ్ళని ఆయన కాపాడేవాడు. రాజా చీతా ప్రతి సంవత్సరం 2 నెలలు తన గుహలోనే ఆయన బంధించుకుంటాడు మరియు తపస్య చేస్తాడు. ఈ 2 నెలలు ఆయన గుహని వదిలి ఎప్పటికీ బయటికి రాడు. ఏం జరిగినా పర్లేదు, మనము వెళ్లి రాజు దగ్గర జరిగిన విషయం చెప్పాల్సిందే. రాజానే మనల్ని ఈ యొక్క కష్టం నుంచి కాపాడగలుగుతాడు. జంతువులు అన్నీ కలిసి ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చారు. ఆ గుహ యొక్క తలుపులు మూసున్నాయి. రాజుగారు లోపలున్నారు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్తారు? మీకు తెలుసు కదా, ఒకవేళ రాజుగారి తపస్సు భంగమైతే లేదా మధ్యలో ఆగిపోతే ఆయన ఇప్పటి వరకు చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. రాజా చీతా యొక్క చిన్న బిడ్డ వాడు కనపడకుండా పోయాడు.
అప్పుడు రాజా చీత ఒక సాధువుని కలిశాడు. సాధువు చెప్పాడు తపస్సు చేయాలి, ఇంకా మంత్రం జపించాలని. అలా చేస్తే గనుక తన కొడుకు ఎక్కడున్నా కనబడతాడు అని చెప్పాడు. అందుకే రాజు ప్రతి సంవత్సరంలో 2 నెలలు మాత్రం ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటాడు. రాజుగారితో నేను మాట్లాడతాను. రాజుగారు, రాజుగారు. రాజా చీత లోపల తన తపస్సుని చేస్తూ ఉంటాడు. తను ఏ ఒక్క కారణానికి ఆ తపస్సుని ఆపే పరిస్థితే లేదు. ఒకవేళ ఆయన అలా చేస్తే తన యొక్క కొడుకు గురించి ఎప్పటికీ ఆయన తెలుసుకోలేడు. రాజుగారు తలుపు తెలవండి. రాజుగారు, మేము చాలా కష్టాల్లో ఉన్నామండి. రాజుగారు. చీతకి కుందేలు యొక్క శబ్దం వినిపిస్తుంది, కాని తన గమనాన్ని చెదిరించకూడదని అనుకున్నాడు. రాజుగారైతే తలుపు తీయడం లేదు. ఆయన పొరపాటున కూడా తపస్సును భంగం చెయ్యరు. అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. పదండి, రేపు మనం మళ్ళీ వద్దాం. రాజుగారు బహుశా రేపు వస్తారేమో. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లోపల రాజా చీత, అడవిలో జంతువులకు ఎలాంటి సమస్య వచ్చి ఉంటుంది? ఏం చెయ్యాలి? నేను నా తపస్సును భంగం చేయలేనే. అలా చేస్తే నా పిల్లాడి గురించి నాకు ఎలాంటి సమాచారం లభించదు. మరుసటి రోజు ఆ షేర్ మళ్ళీ అడవికి వచ్చాడు. మళ్ళీ ఇంకొక ప్రాణిని పట్టుకుని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అడవివాసులు మళ్ళీ రాజా చీత ఉన్న చోటుకి వెళ్తాయి. కాని రాజా చీత ఇప్పుడు కూడా బయటికి రాడు. ఇలాగే చాలా రోజులు గడిచిపోయాయి. ఆ షేర్ రోజు అడవికి రావడం, రోజు ఏదో ఒక ప్రాణిని చంపి తీసుకెళ్లడం, ఇలాగే జరుగుతుంది. కాని రాజా చీత మాత్రం బయటికి రానేలేదు. ఎన్నిసార్లు ఆ జంతువులు పిలిచినా కూడా రాజా చీత ఎట్టి పరిస్థితిలో ఎవ్వరితోనూ మాట్లాడ్డు. ఒకరోజు సాయంత్రం, రాజుగారు, అడవిలో ఉన్న జంతువులు ప్రతిరోజు ఏదో ఒక జంతువు ప్రాణాలు పోతున్నాయి. బయటికి రండి రాజుగారు, లేదంటే మేమందరం చచ్చిపోతాం. అడవిలో చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి రాజుగారు. అది విన్న వెంటనే లోపల కూర్చున్న రాజా చీత చాలా ఆశ్చర్యపడతాడు. మరియు వెంటనే తన కళ్ళు తెరుస్తాడు. ఏంటి? అడవిలో జంతువుల ప్రాణాలు పోతున్నాయా? సమస్య చాలా గంభీరంగా ఉన్నట్టుంది. వెంటనే రాజా చీత తలుపులు తెరుచుకుని గుహ బయటకి అందరు ముందరు వచ్చి నిలబడతాడు. ఏంటి? అడవిలో జంతువుల ప్రాణాలు పోతున్నాయా? ఎలా? మరియు రాజా చీతకి ఇన్ని రోజులు జరిగిన అన్ని విషయాలు వాళ్ళు చెబుతారు. రాజుగారు, మీ తపస్సు భంగం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. మీరు కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేస్తూ వస్తున్నారు. కానీ ఈరోజు మా వల్ల సంవత్సరాలుగా కష్టపడిన మీ కష్టం ఫలితం లేకుండా పోయింది. ఎలుగుబంటి సుదరా, నాకు నా బిడ్డ ప్రాణాల కంటే నాకు ఈ అడవిలో ఉన్న జంతువుల యొక్క ప్రాణాలనేవి చాలా ముఖ్యం. మీరేమి చింతించకండి. నేను ఆ సింహానికి ఎలాంటి బుద్ధి చెప్తాను అంటే, ఇక నుంచి ఆ సింహం జీవితంలో కూడా పొరపాటున ఈ వైపుకు రాదు. మరుసటి రోజు రాజా చీతాతో పాటు జంతువులు అందరూ నిలబడి ఉన్నారు. అదే సమయంలో ఆ షేర్ అక్కడికి వచ్చాడు. రాజుగారు, అదిగోండి ఆ సింహం. షేర్ని చూసి అందరూ భయపడతారు. అప్పుడు షేర్ అందరు దగ్గరికి వచ్చాడు. ఎవరు నీవు? ఇంతకీ నా అడవిలో ఉన్న జంతువుల్ని ఎందుకు చంపుతున్నావు? అంటే ఈ అడవికి రాజు నువ్వే అన్నమాట. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో సింహమా. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడానికి రాలేదు. కాకపోతే ఇదే అడవిలో ఉంటూ ఈ జంతువులన్నిటినీ బానిసలుగా మార్చుకుంటాను. తర్వాత రోజు వీటిని తింటాను. అది విని అందరూ చాలా భయపడతారు. ఇలా చూడు, నీకున్న శక్తిని దురుపయోగం చెయ్యకు. నన్నెవరూ ఆపలేరు చిరతా. మర్యాదగా నువ్వు పక్కకు జరుగు, లేదంటే అది నీకు మంచిది కాదు. అదా విషయము. అయితే నువ్వు నాతో పాటు ఒక రేస్లో పాల్గొనాలి. ఒకవేళ ఆ రేస్లో నేను గెలిస్తే నువ్వు శాశ్వతంగా ఈ అడవిలో నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ నువ్వు గెలిస్తే అప్పుడు నేను ఈ అడవిని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను. అది విని జంతువులందరూ షాక్ అయిపోయారు. ఇది మంచి ఉపాయమే. నేనైతే ఈ చిరుతని ఏ రేసులోనైనా సరే సులువుగా ఓడించేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. దానికేం చేయాలి? అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండపై మామిడి చెట్టుందా? సరిగ్గా ఆ కొండపైన ఒక మామిడి చెట్టు అనేది ఉంది. ఆ చెట్టుకి ఒక తెల్లని మామిడి పండు ఉంది. మనిద్దరిలో ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ మామిడి పండును కోస్తామో వారు ఈ రేస్ గెలిచినట్టు. ఇదైతే సులభమైన పనిలా ఉంది. చీతా ఇంకా షేర్ ఇద్దరూ రేస్ లైన్ మీద వెళ్లి నిలబడ్డారు. రాజుగారి విచిత్రమైన రేసులో పాల్గొంటున్నారేంటి? ఆ సింహం అయితే రాజుగారిని అలవోకగా ఓడిస్తుంది. ఆ జంతువుల యొక్క శ్వాస ఇంకా ప్రాణం ఆ రేస్ మీదే డిపెండ్ అయ్యింది. షేర్ మరియు చీతా మధ్యన రేస్ ప్రారంభించింది. షేర్ చాలా వేగంగా పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ చీతా వేగంగా పరిగెత్తకుండా
చాలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంతకు రాజుగారు ఇంత మెల్లగా ఎందుకు పరిగెడుతున్నారు? ఆ చీత అయితే ఎంత వెనుకగా ఉందో. ఈ రేస్ అయితే నేనే గెలిచేలా ఉన్నాను. అందరూ చీతా ఇలా నడుచుకుంటూ వెళ్లడం చూసి చాలా బాధపడతారు. ఈ లోపే షేర్ కొండపైన ఉన్న ఆ మామిడి చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. కాని చీతా మాత్రం కొంచెం దూరం మాత్రమే వెళ్ళి ఉంటుంది. ఆ చిరుత అయితే చాలా దూరంలో ఉంది. సరే, కొంత సమయం వరకు విశ్రాంతి తీసుకుంటాను. ఆ తర్వాత పండు కోస్తాను. ఇంకోవైపు అడవి యొక్క అన్ని జంతువులు కూడా చీతా వెనకే వెళ్తాయి. చీతా దగ్గరికి వెళ్తూ ఉండే సమయంలో షేర్ ఇంకోవైపు తెల్ల మామిడి పండును వెతుకుతాడు. ఎక్కడుంది ఆ తెల్ల మామిడి పండు? అప్పుడు షేర్ చూస్తాడు, అదే చెట్టులో కాని చాలా ఎత్తున ఒక తెల్ల మామిడి పండు కనపడింది. చెట్టు యొక్క రెమ్మ చాలా బలహీనంగా ఉంది. అదే తెల్ల మామిడి పండు. రాజుగారు, త్వరగా వెళ్ళి ఆ పండును కొయ్యండి, లేదంటే ఆ సింహమే గెలుస్తుంది. చీతా చెట్టుకి కింద నిలబడుతుంది. చిరుత అయితే వచ్చేసింది. అప్పుడు షేర్ వేగంగా నడుచుకుంటూ వెళ్తాడు. కాని అది చాలా బలహీనంగా ఉన్నందువల్ల షేర్ యొక్క హెవీ వెయిట్ వల్ల వాడు కిందకి జారిపోతాడు. తర్వాత ఆ చెట్టు యొక్క రెంబని పట్టుకుని వాడు వేలాడుతుంటాడు. కాని కింద పడితే వాడు చనిపోతాడు. ఆ, నన్ను కాపాడండి. ఆ, అరే, ఈ సింహం వేలాడుతుందే, ఇది గుంతలో పడిపోతుంది. కాపాడండి నన్ను, చిరుత నన్ను కాపాడు. చూడు సింహమా, నువ్వు మా అందరికంటే బలవంతుడని మేము ఒప్పుకుంటున్నాము. కానీ ఆలోచన వివేకం విషయంలో మీరు మాకంటే బలహీనులే అని తేలింది. మీ మనసులో కేవలం ఈ రేస్ గెలవాలనే ఆలోచన మాత్రమే ఉంది. అప్పుడు మీరు మెదడుతో కాదు, మనసుతో మాత్రమే ఆలోచించారు. మీరు కనీసం ఈ కొమ్మ చిన్నగుందనే విషయాన్ని కూడా గమనించలేదు. అయినప్పటికీ మీరు దానిపై ఎక్కేశారు. కాని చీతా మాత్రం ఆ తెల్ల మామిడి పండుని కోసుకుంటుంది. చిరుత నన్ను కాపాడు సోదరా, నేను చావదలుచుకోలేదు. రాజుగారు, ఈ సింహాన్ని కాపాడకండి. కాని చీతా అప్పుడు షేర్ దగ్గరికి వెళ్లి మరియు వాడిని అక్కడి నుంచి కిందికి తోసేస్తాడు. వాడు లోయలోకి పడి అక్కడే చనిపోతాడు. రాజుగారు, ఈ చెట్టు పైన ఈ తెల్లని మామిడి పండు ఎలా వచ్చింది? అయినా దీని గురించి మీకెలా తెలిసింది? ఈ పండు తెల్లగా కాదు, పచ్చగానే ఉంది. మీరు నాకు జరిగిన విషయమంతా చెప్పినప్పుడు నేను కుందేల్ని ఇక్కడికి పంపించాను. తర్వాత ఈ మామిడి పండుని తెల్లగా తయారు చేయమన్నాను. నాకు తెలిసేంటంటే ఈ రేస్ని గెలవడానికి ఆ సింహం ఎంతకైనా తెగిస్తుంది అని. అందుకే నేను ఆ గుంతపైనున్న బలహీనమైన కొమ్మకి ఒక పండుని తెల్లగా చేయమని ఆదేశించాను. అందుకే నేను కావాలనే ఆ సింహమే ముందుగా ఇక్కడికి రావాలని నేను మెల్లగా పరిగెత్తాను. రాజా చీతా యొక్క ఈ తెలివైన పని గురించి అందరూ విని చాలా పొగడడం ప్రారంభిస్తారు. ఇలా తన యొక్క బుద్ధిని ఉపయోగించి రాజా చీతా తనకంటే బలశాలి అయిన షేర్ని కూడా ఓడించేశాడు మరియు తను చనిపోయేలా చేశాడు. సరే పిల్లలు, కథ బాగునిందా? కామెంట్లో ఎలా ఉన్నదో తప్పకుండా చెప్పండి.